మనందరికీ లోకమాన్య తిలక్ గా పిలువబడతాడు. అవునా కాదా? లోకమాన్య తిలక్ టెర్మినల్ అని ఒకటి పెట్టారు మన ముంబైలో. ఈ లోకమాన్య తిలక్ గారు చాలా సార్లు ఏమనుకుంటామంటే బాలగంగాధర్ తిలక్ గారు నిజానికి ఈయన ఒక చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు. చిత్తపావన్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు వాళ్ళని వారు అందరికంటే ఎక్కువగా తలుచుకుంటారు. వారికంటే ఎక్కువ శ్రేష్ఠులు ఇంకెవరు లేరు అన్నది వారి ఆలోచన. వారి నాన్నగారు వడ్డీ వ్యాపారం చేసేవాడు. ఎవరైతే ఈ ప్రాంతం నుంచి దక్కన్ ప్రాంతం అంటే ఇదే మన హైదరాబాద్, మహబూబ్ నగర్ మరియు మీ జిల్లా, ఇటు నుంచి ముందుకెళ్తే హిబ్బడి వరకు కూడా ఆ రోజుల్లో మరాఠవాడకు మరియు కొంకణ ప్రాంతానికి, దక్కన్ ప్రాంతానికి కూడా వీటన్నిటిపైన కూడా బాంబే నుంచి లేకపోతే బొంబాయి ప్రాంతం, పూనా ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మరాఠాలు దీనిపైన అజమాయిషీ చేసే ప్రయత్నం, దక్కనీలు దానికి వ్యతిరేకంగా పోరాడటం, మైసూరులు దానికి వ్యతిరేకంగా పోరాడటం, ఇదంతా కూడా ఒక చరిత్ర. దీనిలో భాగంగానే ఆ రోజుల్లో కొంకణ మరియు మరాఠా మరియు ఈ దక్కన్ ప్రాంతాలలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవరైతే సేద్యకారులు లేకపోతే రైతులు ఉంటారో వారు భయంకరమైనటువంటి ఒక పెద్ద తెగులు వచ్చింది. భయంకరమైనటువంటి ఉపద్రవం అని చెప్పాలి, లేకపోతే కరువు అని చెప్పాలి. ఆకలి, భయంకరమైన పంటలు పండట్లేదు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి వడ్డీకి డబ్బులు అడిగితే వడ్డీకి డబ్బులు ఇచ్చి సంపాదించుకునేవారు ఈ కులానికి చెందినవారు. వీళ్ళని షావుకారులు అని కూడా పిలిచేవారు. ఈ షావుకారుల కోసము వీరు దాదాపు సంవత్సరానికి 12 నుంచి 36% వడ్డీని వాళ్ళు వసూలు చేసేవారు. చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ అని చెప్పి. దీన్ని చూసినటువంటి గవర్నమెంట్ వారు, అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రూల్ పాస్ చేసింది. దాని పేరు ఏమిటి అని అంటే ధారా, అంటే డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ ఫండ్ లేకపోతే రిలీఫ్ ఆర్టికల్ అన్నటువంటిది. ఈ డెక్కన్ అగ్రికల్చరిస్ట్ రిలీఫ్ అనే ఫండ్ లో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ఎవరైతే ధనాన్ని ఇస్తున్నారో వాళ్ళు 4% నుంచి 10% వరకే, మాక్సిమం 10% వరకే వెళ్ళాలి అన్నటువంటి ఒక రూల్ తీసుకొచ్చారు. ఎందుకు రూల్ తీసుకొచ్చారు అని అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి క్రైస్తవ మిషనరీ భావజాలం పెరిగిపోయిన తర్వాత ఎందుకని వీరు ఈ ధనాన్ని మా మీద రుద్ది మా పైన అత్యాచారం చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన పెరిగినప్పుడు, పండించేది మేము, కోసేది మేము, విత్తేది మేము, తినేది నువ్వు, కానీ నీకు నేను ఎందుకు 36% వరకు నేను వడ్డీ కట్టాలి అని ఆలోచన పెరిగినప్పుడు, వారి మధ్యలో ఒక రకమైనటువంటి రిఫ్ట్ కలిగినప్పుడు ఆ ప్రాంతంలోనే మరి ఇదే దక్కన్ ప్రాంతము మరియు ఇదే మరాఠా ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అని అంటే ఆయన పేరు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే గారు. ఫడ్కే గారు ఒక పారా మిలిటరీని తయారు చేశాడు. ఆయన పని ఏమిటి అని అంటే ఈ ఫడ్కే గారు ఆయనతో పాటి మహర్లను మరియు చమార్లను, అంటే అప్పటికే దళితులుగా ఉన్నటువంటి వారు, ఈ ఫడ్కే వారు బ్రాహ్మణుడు అయినప్పటికీ ఈయనకు కొంచెం అభ్యున్నత భావజాలం కలిగి ఇలాంటి వారిని సైతం వెంటేసుకుని ఈ పైసలు ఇచ్చి ఎవరైతే ప్రజలను కొల్లగొడుతున్నారో అలాంటి వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. తన సొంత భార్యకు గుర్రపు స్వారీ నేర్పించాడు, తన సొంత భార్యకు పోరాట పటిమ నేర్పించాడు. కానీ మనము ఎవరినైతే లోకమాన్యుడిగా పిలుస్తున్నామో ఈ లోకమాన్యుడు ఏం నమ్మేవాడు అనంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలు అసలు గుర్రం నడపడం ఏంటి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వీరు ఈ మహర్లు మరియు ఈ చమారులు ఏ విధంగా కట్టిపట్టిన వాళ్ళు గొడవకొస్తారు, వాళ్ళు క్షత్రియులు కాదా కదా, కాబట్టి ఫడ్కే నేను విరోధిస్తున్నాను అని చెప్పి తనకున్న కేసరి మరియు మరాఠా అనేటటువంటి పత్రికల్లో రాయడం మొదలు పెట్టాడు. నంబర్ 1 ఆయన అన్న మాట ఏమిటి అనంటే భారతీయ జాతికి కులమే వెన్నెముక, కులాన్ని నిర్మూలిస్తే ఫడ్కే చేసినట్లుగా నీకు సమానముగా నువ్వు మహర్లను, నీకు సమానముగా నీవు చమార్లను తీసుకొని పెడుతున్నావు, అందరినీ కలిపి ఒకే గద్దెనెక్కిచ్చే సతారాను ఒకరికి ఇవ్వాలని, బొంబాయిని ఒకటి ఇవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కుదరదు అంటూ ఆయన పైన దండయాత్రకెళ్ళాడు మన లోకమాన్య తిలక్ గారు. ఇది ఈ తిలక్ యొక్క దేశభక్తి. ఇలాంటి వాళ్ళేమో దేశభక్తులు, మనము దేశాన్ని నిర్మిస్తున్నటువంటి మనమేమో దేశ ద్రోహులం. ఇది చెప్పండి. ఇప్పుడు దొంగొచ్చి పోలీసులను అడిగాడంట దొంగతనం చేసేవా అని. అలా ఉంది ఈ రోజు పరిస్థితి మనది. నంబర్ 1 కుల ప్రతిష్టను కోసము 26 నుంచి 36% ఇచ్చేటటువంటి ఆ వడ్డీ కాపాడుకోవటం కోసం తన నాన్న యొక్క బిజినెస్ లాంటి బిజినెస్ మెన్లను కాపాడుకోవాలని ఆయన చేసే పోరాటమేమో దేశభక్తి. మనం ఈ దేశాన్ని నిర్మించాలి, మనం ఈ దేశం కోసం పాటుపడాలి, ప్రాణం సైతం పెట్టాలి అని మనం పాటు పెడితే, మన పెద్దలు పాటు పెడితే అది మాత్రం దేశభక్తి కాదు, అవమానకరమైన ఆలోచన పద్ధతి. రెండవది, వారు ఆ రోజుల్లో స్త్రీలు, ఆ రోజుల్లో ఏంటి ఈ రోజుల్లో కూడా మనుధర్మ శాస్త్రము, భగవద్గీత, రామాయణము మరియు మిగిలిన
కావ్యాల ప్రకారంగా, లేకపోతే వారికి ఉన్నటువంటి వేద సంస్కృతి ప్రకారంగా, వేద సంస్కృతిలో స్త్రీని ఒక భయంకరమైనటువంటి మనిషి కంటే, లేకపోతే పురుషుని కంటే 8 రెట్లు కోరికలు ఎక్కువ కలిగినటువంటి వ్యక్తిగాను, పురుషుని కంటే 8 రెట్లు ఎక్కువ పాపపు ఆలోచనలు కలిగిన వ్యక్తిగాను అభివర్ణించి, ఆమె నోటికి వేదము పఠించేంత శక్తి లేదు, ఆమెను అలా చేయకూడదు అని నమ్మాడు ఎవరు? తిలక్ గారు. ఆయన సిగ్గు లేకుండా తన ఆ పత్రికల్లో రాసి మరీ పంచిపెట్టాడు. ఎందుకు పంచిపెట్టాడు అని అంటే, ఆ రోజుల్లో స్త్రీలు ఆంగ్ల భాష చదువుకుంటారు అని చెప్పి మన వాళ్ళు వచ్చి, మన మిషనరీలు వచ్చి వారిని ఒక చోట పోగేసి వారికి చదువులు చెప్తూ ఉంటే, స్త్రీలు మరియు శూద్రులకు మీరు ఎలా చదువులు చెప్తారు అంటూ ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చాడు. ఆ ఉద్యమం ఏమిటి అని అంటే, పూనా ప్రాంతంలో ఒక మంచి కాలేజ్ వాళ్ళు మొదలు పెట్టారు. పేజీ నెంబర్ నా దగ్గర ఇంకొక వేరే పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో అన్ని రెఫరెన్సెస్ ఉంటాయి, మీకు నోట్స్ కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను. ఈయన ఏం చేశాడు అని అంటే, పూనా ప్రాంతంలో బాలికల కోసం ఒక విద్యాలయం మొదలు పెడితే, ఆ విద్యాలయం బంద్ చేసేంత వరకు ఆయన వచ్చి అక్కడ నిలబడి సత్యాగ్రహం లాంటిది చేశాడు. ఎక్కడెక్కడైతే ఫూలే గారి భార్యామణి అయినటువంటి సావిత్రిబా ఫూలే గారు ఎక్కడెక్కడైతే స్త్రీలు చదువుకోవాలి అని ఉద్యమాలు చేయటానికి ఇలాంటి పండాలను పెట్టుకునేవారో, అలాంటి పండాలను వచ్చి పగల కొట్టేవారు ఎవరు? ఈ లోకమాన్య తిలక్ గా పిలువబడినటువంటి మన దేశభక్తుడు బాలగంగాధర్ తిలక్ గారు. దేశభక్తుడు. వేదకాలంలో లాగా స్త్రీ పురుషుని కంటే తక్కువ స్థాయిలోనే ఉండాలి అని నమ్మాడు. స్త్రీకి ఆంగ్ల భాష నేర్పించటము కేవలము తన భర్త యొక్క ఛాతి పైన ఎక్కువ భారాన్ని మోపటమే అని నమ్మాడు. ఎందుకు అనంటే, వాళ్ళు గనక చదువుకుంటే అప్పటికే బాల్య వివాహాలు ఉన్నవారు దాదాపు ఆయన కళ్ళ ఎదుటే 490కి పైగా బాల్య వితంతులు కనిపిస్తూ ఉంటే, వారికి పెళ్లి చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో రనాడే అనేటటువంటి ఒక ఉద్యమకారుడు ఆయన పనిచేస్తున్న సమయంలో డెక్కన్ సభ అని ఒకటి పెట్టారు. డెక్కన్ సభ అని పెట్టి, కొంచెం అభ్యుదయ భావజాలం కలిగిన వారు, ఇలాంటి వారికి కూడా మనం పెళ్లిళ్ళు చేయొచ్చు, ఇలాంటి వారికి కూడా మనం చదువులు చెప్పించవచ్చు, ఇలాంటి వారిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అని మిషనరీల యొక్క ఆలోచనను పునికి పుచ్చుకొని ముందుకొచ్చారు అన్న ఒకే ఒక్క కారణం చేత ఏ విధంగా స్త్రీలను చదివిస్తారు, స్త్రీలు చదివితే వారు ఎలా తయారవుతారో తెలుసా అంటూ భయంకరమైనటువంటి రాడికల్ మాటలు మాట్లాడి, భయంకరమైనటువంటి ఆర్టికల్స్ రాసి వారి యొక్క అభ్యున్నతిని ఆపిన గొప్ప మనిషి మన లోకమాన్య తిలక్ గారు. ఈయన దేశాన్ని ఉద్ధరించిన దేశ భక్తుడు. మనమెవరం? దేశద్రోహులం. ఇప్పుడు చెప్పండి. ఈయన లోకమాన్యుడు. పేజీ నెంబర్ 23లో నేను చదివేటటువంటి దాంట్లో, ఫుల్మోని అనే బాలిక 11 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, యాక్చువల్ గా 10 సంవత్సరాలు, ఫుల్మోని అనే ఒక చిన్న బాలిక 10 సంవత్సరాల్లో తన భర్తతో రతి జరుపుతూ చనిపోతుంది. అంత చిన్న పుష్పవతి కూడా అయిందో అవలేదో తెలియనటువంటి ఆ స్త్రీకి, ఆ చిన్న పిల్లకు పెళ్లి చేసి బాల్య వివాహం చేసి ఆమె చనిపోతే అదొక పెద్ద నేషనల్ న్యూస్ తయారవుతుంది. నేషనల్ న్యూస్ తయారైనప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సమాజోద్ధారక్ అనేటటువంటి ఒక సంస్థ వారు ఆమె తరఫున పోరాడటానికి ముందుకొస్తారు. పోరాడటానికి వారికి తోడుగా క్రైస్తవ మిషనరీలు మరియు అభ్యున్నత భావజాలం కలిగిన వారు తోడుగా వచ్చి బాల్య వివాహాలను ఆపాలి, ఎక్కువ కనీసం 18 సంవత్సరాలు లేకపోతే 16 సంవత్సరాల వరకు స్త్రీ వచ్చేంత వరకు ఆమెకు పెళ్లి చేయకూడదు అన్న ఒక చట్టం తీసుకురావాలి అని పోరాడితే, ఈయన అంటాడు వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళని భయపడిస్తాడు, వాళ్ళ ఇళ్లకెళ్ళి వాళ్ళ పైన దాడులు చేపిస్తాడు, వాళ్ళు ఎక్కడెక్కడ మీటింగులు పెడుతుంటే అక్కడక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాడు. ఏమంటాడు అని అంటే, ఇది హిందూ సమాజం పైన ఒక తీరని కళంకం అని అంటాడు. ఏంటి హిందూ సమాజం పైన తీరని కళంకం? 10 సంవత్సరాల పిల్ల ఒక వృద్ధుడితో రతి జరుపుతూ చనిపోతే అది కళంకం కాదు. దేశభక్తుడు చెప్తున్న మాట ఇది. ఆమె చచ్చిపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ హిందూ సనాతన ధర్మంలో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తారు కాబట్టి అది జరిగి తీరాలి అనే సంకుచితమైన ఆలోచన కలిగిన వాడేమో ఈ దేశానికి దేశభక్తుడు. అది కాదండి, మన పిల్లలు కనీసం వారు పుష్పవతులు అవనివ్వండి, కనీసం వారు చదువుకొనివ్వండి, కనీసం వారు కాలేజీలకు వెళ్ళనివ్వండి, వారికి ఒక డిగ్నిటీ ఉండాలి, వారికంటూ ఒక చిత్తం ఉంటుంది, వారికంటూ ఒక సృజనాత్మకత ఉంటుంది. దేవుడు వారిని కూడా ఆయన స్వరూపంలో చేశాడు, స్త్రీనిగాను పురుషునిగాను మనల్ని చేశాడని బైబిల్ చెప్తోంది అని చెబితే మనం ఎవరివి? దేశాన్ని విచ్ఛిన్నం చేసేవాళ్ళం. ఇది ఈ భావజాలాన్ని పోరాడటం కోసం మీకు ఇంత నేపథ్యం చెప్పాల్సి వస్తా ఉంది. మనకు చరిత్ర ఏ విధంగా వక్రీకరించి చెబుతున్నారో తెలియటం కోసం ఈ విషయం మీకు చెప్తున్నాను.